హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రతాప్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో మీరు తిరుమల టు తిరుపతి ఘాట్ రోడ్ వీడియో చూడబోతున్నారు. మేమైతే కళ్యాణం బాగా జరిగింది మాకు. తర్వాత మీకు చూపించిన ఫస్ట్ వ్యూ వచ్చేసి కౌస్తుభం గెస్ట్ హౌస్ నుంచి అనమాట. అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. తర్వాత మేము తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంకి అయితే వచ్చేసాము. అక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. మేము తిరుమలలో స్టార్ట్ అయ్యేటప్పుడు టైం వచ్చేసి 4:15 అయిపోయింది. దర్శనం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. అనుకోకుండా వచ్చాం, అనుకోకుండానే మాకు దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. సో మనం అనుకున్నప్పుడైతే దేవుడు మనల్ని రప్పించుకోడండి. ఆయన అనుకుంటే మాత్రమే మనం వెళ్ళగలము తిరుమలకి కానీ షిరిడికి కానీ ఎక్కడికైనా కూడాను. సో ఇక్కడ వీడియోలో మీరు తిరుపతి ఘాట్ రోడ్ ఎలా ఉంటుంది అనేసి చూడబోతున్నారు. మనం దిగేటప్పుడు ఎలా ఉంటుంది వ్యూ కానీ కొండలు కానీ ఎలా ఉంటాయి అని చెప్పి చూస్తున్నారు. పునఃప్రాప్తి రస్తూ ఉంది. మేమైతే మళ్ళీ దర్శనం కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాము. దేవుడు మళ్ళీ మమ్మల్ని రప్పించుకోవాలి అని కోరుకుంటున్నాము. సో ఈ వీడియోలో మీరు ఘాట్ రోడ్ ఎలా ఉందో చూసేయండి. డౌన్ చేసుకో. మేము వచ్చేటప్పుడు ఇక్కడ చాలామంది కార్లు ఆపి అక్కడ ఒక టైప్ ఆఫ్ జింకల లాగా అనిపిస్తున్నాయి, కానీ అవి అలా లేవన్నమాట. కొంచెం సిమిలర్గా ఉన్నాయి. అందరూ వాటికి ఫుడ్ ఫీడ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ డ్రైవర్స్ ట్రావెల్ చేసే వాళ్ళు మాత్రం ఏం చెప్తున్నారు అంటే ఫుడ్ అయితే ఫీడ్ చేయొద్దు అంటున్నారు. అవి అలా ఫీడ్ చేసామంటే రోడ్డు మీదకి వచ్చేస్తాయి అని కూడా చెప్తున్నారు. మరి తెలీదు అనమాట. అవైతే ఫుడ్ ఏది ఇచ్చినా కూడా తీసుకుంటున్నట్టున్నాయి. చాలామంది ఇస్తున్నారనమాట ఫుడ్.
ఇక్కడైతే ఘాట్ రోడ్‌లో మీకొక విషయం చెప్పాలండి. మేము వెళ్ళేటప్పుడు గానీ, వచ్చేటప్పుడు కానీ, అక్కడ మనకి వెళ్ళేటప్పుడు టైం మెన్షన్ చేసుంటుంది. 28 మినిట్స్ అని చెప్పేసి. తర్వాత దిగేటప్పుడు 44 మినిట్స్ అని చెప్పి బోర్డ్స్ మీద ఎక్కడైనా రాసుంటుంది. అతి వేగంగా కూడా వెళ్ళకూడదు. ప్లస్ 20 మాత్రమే వెళ్ళాలనమాట స్పీడొచ్చేసి. అలాంటిది కొంతమంది ట్రావెలర్స్ మాత్రము చాలా అంటే చాలా ఇదిగా ఉన్నారు. వాళ్ళంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంటారు. కొంతమంది ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉండడు కదండీ. ఇట్లా కార్నర్స్ వచ్చిన తర్వాత ఓవర్‌టేక్ చేస్తున్నారనమాట. ముందు మనకి వెహికల్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ సైడ్ వచ్చి మనల్ని ఓవర్‌టేక్ చేయడం. అది ఘాట్ రోడ్ అని మర్చిపోతుంటారేమో ట్రావెల్ వాళ్ళు మాత్రము. వాళ్ళు కొంతమంది ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంటారండి కరెక్టేను. కానీ కార్లు నడిపే వాళ్ళందరికీ ఎక్స్‌పీరియన్స్ ఉండరు. కొంతమంది కొత్తగా నేర్చుకొని ఉంటారు. అది స్ట్రైట్ రోడ్ అయితే అది వేరే విషయము. కానీ తిరుమల అనేది ఫుల్ ఘాట్ రోడ్ అండి. హెయిర్ పిన్స్ రోడ్స్ చాలా ఉన్నాయి. సో కొంతమంది అయితే అట్లా కనిపించారు మాకు 2-3 టైమ్స్ అలాగా జరిగింది. వెళ్ళేటప్పుడు జరిగింది. వచ్చేటప్పుడు అయితే అసలుకి టూ మచ్. అసలు మా ముందు వెహికల్ ఉంది. మా సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి అసలు ఫుల్ ఘాట్ రోడ్లో తను ఓవర్టేక్ చేశారు మమ్మల్ని. సో అది మాత్రం బాగా ఇబ్బంది అనిపించింది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది ఈ ఘాట్ రోడ్లో ఇలాంటి వాళ్ళ వల్ల. సో అది కొంచెం చూసుకోండి. ఎవరైనా చూసేవాళ్ళు కనుక ఉంటే ట్రావెలర్స్ మాత్రము తిరుపతి టు తిరుమల, తిరుమల టు తిరుపతి వచ్చేవాళ్ళు ఉంటే. ఫోటో తీద్దామంటారా?
ఇక్కడైతే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే ఎంత నచ్చేసిందో అసలకి. సూపర్‌గా అంటే సూపర్‌గా నచ్చేసింది వ్యూ మాత్రము. ఎండలు మాత్రము నిజంగా బెంగుళూరు లేదు, తిరుపతి లేదు, ఎక్కడా లేదండి. అంత ఎండలు ఉన్నాయి. ఎవరైనా పెద్దవాళ్ళు గనక ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయేది ఎండాకాలం కదా! వాటర్ ఎక్కువ తాగండి. సో, ఇక్కడ తిరుమలలో మాత్రం మాకు ఎండ అయితే బాగా కనిపించింది. తిరుమల టు తిరుపతి కూడాను. ఆఫ్టర్ తిరుమల మేము వచ్చేసి బెంగుళూరుకి వస్తున్నప్పుడు చాలా అంటే చాలా పెద్ద వర్షం పడింది. ఆ రోజు పడేసునిందనమాట. మేము రాకముందే ఎప్పుడో వచ్చేసునిందనమాట. రోడ్లంతా ఫుల్ వాటర్ ఉన్నాయి. మీకు చూపిస్తాను అది కూడాను. తిరుపతికైతే వచ్చేసాము. మాకు ఆల్మోస్ట్ 45-50 మినిట్స్ పట్టింది. మా వారంత ఫాస్ట్‌గా డ్రైవ్ చెయ్యరండి. సో, మామూలుగా కూడా తనంత ఫాస్ట్‌గా డ్రైవ్ చెయ్యరు. సో, మళ్ళీ మాకు దేవుడి దర్శనం ఎప్పుడవుతుందో వెయిట్ చేయాలి. తర్వాత మేము తిరుపతి వచ్చిన తర్వాత అక్కడంతా తిరుపతి దాటిన తర్వాత కొన్ని కొన్ని ప్లేసెస్‌లో వర్షం కూడా పడిందండి. మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా పెద్దగా వర్షమొచ్చింది. చూసారా? అసలు రోడ్లయితే ఫుల్లున్నాయి. మాకు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉన్నింది. సో, ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ద ఆల్ న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.